తీసుకొచ్చాను అని చెప్పానండి. చెప్తారా? ప్రధానమంత్రి వస్తున్నాడు అడగండి, మీరు వెళ్ళి చంద్రబాబు నాయుడుకి తీసుకెళ్ళాలని అడగండి. అడుగుతాడా? ఆ శక్తి ఉందా? ఎందుకు పనికిమాలని ఈ మోసం చేసే కార్యక్రమాలు ప్రజలను చేస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు? పురంధేశ్వరే చెప్పింది బ్రహ్మాండంగా, ఇది బాగుంటుంది, చాలా బాగుంటుంది అని చెప్పేసి. అంటే బీజేపీ వాళ్ళు ఒకటి మాట్లాడతారు, జనసేన ఒకటి మాట్లాడుతుంది. పాపం ఏం అర్థం కాదు ఆయనకి. బీజేపీ ఏం మాట్లాడుతుందో అర్థం కాదు, తెలుగుదేశం ఏం మాట్లాడుతుందో అర్థం కాదు. ఆయన రావాల్సిన మూటలు వచ్చేస్తే ఆయన పని చేసుకుంటూ పోతూ ఉంటాడు. ఇది ఈ కూటమి యొక్క స్టాండు. అవగాహన లేని రాజకీయం, మోసం చేయాలనే కుట్రతోటే ఈ కూటమి ఏర్పడింది. కాబట్టి ప్రజలు ఎవరు ఈ కూటమిని నమ్మరు. పవన్ కళ్యాణ్ కూడా ఓడిపోతున్నాడు, చంద్రబాబు నాయుడు ఓడిపోతున్నాడు, ఇక్కడ లోకేష్ ఓడిపోతున్నాడు, ప్రజలు ఓడిస్తున్నారు. థ్యాంక్ యూ. మా పార్టీ కాదు, ప్రభుత్వంగా దాన్ని బ్రహ్మాండమైన యాక్ట్ అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారంటే దాని అర్థం ఏంటి? దమ్ముంటే ప్రధానమంత్రి గారిని చెప్పమనండి, అక్కడ చెప్పించమనండి, ప్రధానమంత్రి గారి చేత వీళ్ళని చెప్పించమనండి. ముఖ్యమంత్రి గారు ఎలా అంటున్నారండి, కొంచెం మీరు చెప్పండి సార్ అని అనండి. అప్పుడేముంటుందో, ఎలా ఉంటుందో చూస్తారు. ప్యాంట్లు తడిసిపోతాయి, వీళ్ళకి అడగలరా? ఎందుకంటే ఆయనే స్వయంగా దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు కాబట్టి తప్పనిసరిగా కూడా బ్రహ్మాండంగా ప్రజలంతా ఆదరిస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారిని. ఈ కూటమి చిత్తుగా ఓడిపోవడం ఖాయం.